తెలుసా నీకు? నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావో, ఎలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావో తెలుసా? అసలు ఆ స్వరూపం ఎవరో తెలుసా నీకు? మేడం, నీకు తెలుసా అమ్మా? చెప్పమ్మా. స్వరూప మేడం నీకు ముందే తెలుసా? ఎలా తెలుసు చెప్పమ్మా. ఎలా అంటే తను వద్దే, ఇంకొక క్షణం కూడా మనం ఇక్కడ ఉండద్దు. వెళ్ళిపోదాం. ఎక్కడికమ్మా? ఇక్కడి నుంచి దూరంగా మన ఊరు వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నా భయం నా గురించి కాదే, నీ గురించే. నాకేమవుతుంది? అవుతుంది. ఏ చోటుకైతే నువ్వు రాకూడదనుకున్నానో ఆ చోటుకే వచ్చావు. ఎవరి కంట్లో పడకూడదనుకున్నానో వాళ్ళ కంట్లోనే పడ్డావు. ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతోంది. బుద్ధి, నా గుండె నొప్పిని మించిన బాధను నేను తట్టుకోలేను. నా జబ్బును తగ్గించడానికి అప్పుల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే. ఇంకేం మాట్లాడుకో, మనం వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అమ్మా, నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావట్లేదు. నేను రాలేను. ఎందుకు రావే? నా మాట అంటే నీకు లెక్కలేదా? నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదమ్మా. కానీ నీ కోసం నేను మేడం గారి దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి. నా వల్ల విడిపోయిన అమ్మాయి గారిని, జైసర్ని నేనే కలపాలి. ఆ పెళ్లి ఆగకూడదంటే నేను ఇక్కడే ఉండాలి. అయితే నా గుండె ఆగిపోయినా నీకు పర్వాలేదా? అమ్మా, నేను బ్రతకాలనుకుంటే నాతో రా, నేను అక్కర్లేదనుకుంటే నీ ఇష్టం. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మనకు సాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు నువ్వే అప్పు ఎగ్గొట్టి వెళ్ళిపోదాం అంటున్నావేంటి? నీ నుంచి నాకు కావాల్సింది నీ ఎదురు ప్రశ్నలు కాదు మంగ, నా ప్రశ్నకు సమాధానం. నీకు నేను కావాలా, ఆ మేడం కావాలా? ఆ దేవుడి కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టమమ్మా. అయితే మారు మాట్లాడుకుంటా నాతో రా. నువ్విక్కడ లేనంత మాత్రాన ఏది ఆగదు. కానీ నువ్వక్కడికి రాకపోతే మాత్రం నా గుండె ఆగిపోతుంది. నేను ప్రాణాలతో ఉండగా నాతో వస్తావో, లేక నేను చనిపోయాక నా శవాన్ని చూడడానికి వస్తావో తేల్చుకో. మాయమర్మ మెరగనోళ్ళ మట్టి పిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము. బుజ్జుముండ కళ్ళుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో.
సార్ ఇప్పుడైనా చెప్పండి సార్, మనం ఎక్కడికి వెళ్తున్నామో? తెలియచారి. ఆ, గమ్యం తెలియకుండా ప్రయాణం ఏంటి సార్? దారం తెగిన గాలిపటానికి గమ్యం ఏముంటుంది? మీరు గాలిపటం కాదు సార్, మీరే ఓ గమ్యం. కాదు చారి, నేను అగమ్యం. ఆ, ఇదిగో పాప. ఆ, ఏమండి? నమస్తే సార్. వాట్ హ్యాపెన్? ఈ పక్కన అమ్మవారి జాతర జరుగుతుంది సార్. ఆ? భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్లియర్ అవడానికి 2-3 గంటలు పడుతుంది సార్. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తూ కూర్చోవాలా? సారీ సార్, ఈ లోపు అమ్మవారి దర్శనం చేసుకుని రండి సార్. వెళ్దామా సార్? ఎక్కడికి? ఆ, అమ్మవారి దర్శనానికి సార్. ఎందుకు? ఎందుకేమిటి సార్, దేవతకు దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది కదా. దేవుళ్ళు మంచి చేస్తారా? చేయకపోతే ఇన్ని గుళ్ళు, ఇంతమంది భక్తులు ఎందుకుంటారు సార్? ఏమో చారి, నాకిదంతా ట్రాష్ అనిపిస్తుంది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడంటే నమ్మకం సార్, దేవుడంటే సాయం సార్. మీరు వ్యాపారాన్ని నమ్మారు కాబట్టే పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వగలిగారు. అలాగే దేవుణ్ణి నమ్మండి. సో దేవుణ్ణి నమ్మితే సాయం చేస్తాడంట. రావణుడి కోసం రాముడొచ్చాడు, కంసుడి కోసం కృష్ణుడొచ్చాడు, మనిషి కోసం మాధవుడు రాడా సార్? ముసలి నోట పడ్డ ఏనుగుని కాపాడినవాడు, పసివాడి భక్తికి మెచ్చి స్తంభాన్ని చీల్చుకుని వచ్చినవాడు మీకోసం రాడా సార్? నాకు దేవుణ్ణి చూడాలని లేదు చారి. అతనికే శక్తి ఉంటే నేను ప్రేమించిన మనిషిని, నన్ను ద్వేషించిన మనిషిని నాకు చూపించమని చెప్పు. ఆ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నేను కోరుకున్న మనిషిని, నన్ను వద్దనుకున్న మనిషిని నాకెదురుపడేలా చేయమని చెప్పు. నీ పయనం కొనసాగుతూ ఉంటే, తెలియని అతిథి నిశిరాత్రిలా వెంట వెంట నేను తరుముతూ ఉంటే, చెప్పు చారి, నేను దేవుణ్ణి నమ్ముతాను. తను నాకు కనిపిస్తుందా? మీ సంకల్పంలో నిజాయితీ ఉంటే మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది సార్. అమ్మవారు చాలా మహిమగల తల్లంట. వెళ్ళి మొక్కుకొనొద్దాం పదండి. ఎక్కడికి? అమ్మవారికి దండం పెట్టుకుని వస్తానమ్మా. ఏమక్కర్లేదు, ఊరెళ్ళెవరికి ఇక్కడి నుంచి కదిలేవంటే కాళ్ళు ఇరిచేస్తాను. ఏంటమ్మా, నీ ఆపరేషన్కి మేడం డబ్బులు ఇచ్చినప్పుడు ఆవిడకి సాయం చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు నీ మాట కోసం ఆవిడ మాట తప్పి వస్తున్నాను. ఏ పెళ్లి కోసం అయితే
నేను అమ్మాయి గారిలా నటించాను ఆ పెళ్లి నా వల్ల ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మనకి సాయం చేసిన వాళ్లకు మనం ద్రోహం చేయకూడదు కదమ్మా. అందుకే తప్పక చేస్తున్న ఈ తప్పుని క్షమించమని, నేను నిర్వర్తించాల్సిన నా బాధ్యతని తనని నెరవేర్చమని ఆ అమ్మవారిని వేడుకుని వస్తానమ్మా. దయచేసి నన్ను పంపించమ్మా. ఆ పాపం నన్ను అంటుకోకుండా పంపించమ్మా. సరే, త్వరగా రా. वीचिका विलास विभ्रमद्भ्रमद्विभङ्ग रिङ्गणद्विलोललोललोचने सुधाभिपूर्ण सद्विलोकसेचनैर्मुदा सदाव मां कपालिके भजामि भद्रकालिके तुषारभूद्रवर्तिनि निषूदनैककर्तनि विपीतकर्पूरे नितान्तप्रेम निर्भरे जीव शर्मदे सदाव मां कपालिके भजामि भद्रकालिके अधिकृतोग्रसिद्धिके रणोत्सवेषु चण्डिके दयाविहीन भीकरे दयावचनसुभङ्करे स्फुरत्प्रचण्डशूलिनि चिरेतरप्रणाशिनि सदाव मां कपालिके भजामि भद्रकालिके ఏమైంది సార్? సార్ ఎక్కడికి వెళ్తున్నారు? తను కనిపించారి. ఎవరు సార్? నిత్య నాకు కనిపించారి. ఎక్కడ సార్? ఇక్కడ ఎక్కడో కనిపించారి. నా కళ్ళెదురుగా వచ్చి మాయమైపోయింది. అది మీ భ్రమ సార్. లేచారి. నేను నిత్యం చూశాను. కనిపించినట్టు కనిపించి ఇటో అటో వెళ్ళిపోయింది. మేడం ఎటు వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నారు. అదే కదా నేను చెప్పేది. నేనన్నది ఇక్కడ అంటే ఈ జాతరలో కాదు సార్, నిత్య మేడం మీ గుండెల్లో ఉన్నారు అని. లేచారి, తను నాకు నిజంగా కనిపించింది. నిత్య మేడం మీద మీకున్న ప్రేమ అబద్ధం కాదు సార్, అందుకే మేడం మీకు కనిపించడాన్ని నిజం అనుకుంటున్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేశారి. దేవతను కోరుకుంటే అనుకున్న జరుగుతుందని నువ్వే కదా నాకు చెప్పావు. తప్పకుండా జరుగుతుంది సార్. మీరు మేడం ఖచ్చితంగా కలుస్తారు. మీ ప్రేమ, మీ నమ్మకమే మిమ్మల్ని కలుపుతుంది. రండి సార్, రండి. ఎప్పుడు నా చుట్టూ తిరగడమేనా మీ పని? ఆఫీస్ మానేసి నన్ను అల్లరి పెట్టడమేనా మీ పని? సార్, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. ప్రేమించడం కాదు, ముందు గౌరవించడం నేర్చుకోండి. ప్రేమంటే ముద్దులు కౌగిలింతలో కాదు. నా మానాన్న నన్ను బతకనివ్వండి. దయచేసి నన్ను వేధించకండి ప్లీజ్.
ఆలోచిస్తున్నావేంటి? చేసిన తప్పుల్ని అమ్మ క్షమిస్తుంది. నీ మొర ఆలకించి అక్కడే చేర్చుకుంటుంది. దయగల తల్లికి దండం పెట్టుకోవే. నిన్ను కన్న అమ్మను, అమ్మల కన్న అమ్మ ఆదుకుంటుంది. నా గురించి తనకెలా తెలిసింది? ఆమె ఒంట్లోకి అమ్మవారొచ్చిందమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఆవిడకి తెలిసిపోతుంది. జరిగింది, జరిగేది, జరగబోయేది కూడా చెప్తుంది. దండం పెట్టుకోమ్మా. అమ్మా, చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయంటారు. నా చిన్నప్పటి నుంచి తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఇప్పుడు తెలిసి 2 తప్పులు చేశాను. ఒకటి, మా అమ్మ కోసం అమ్మలాంటి మరో అమ్మ రుణం తీర్చుకోకుండా వచ్చాను. 2, నా మాటలతో ఒక మంచి మనిషిని బాధ పెట్టాను. అతని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగకుండా వచ్చాను. నా జీవితం ఎక్కడ మొదలై ఎటు వెళ్తుందో నాకే తెలియడం లేదమ్మా. నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. నేను చేసిన పాపాలు మా అమ్మకి శాపం కాకూడదు. అమ్మాయి గారి పెళ్లి ఆగకూడదు. జైసారు అమ్మాయి గారు పెళ్లి చేసుకుని కలకాలం ఆనందంగా ఉండాలి. వాళ్ళని దీవించమ్మా. నేను వదిలేసి వచ్చిన బాధ్యతల్ని నువ్వే నెరవేర్చాలమ్మా. నువ్వే నెరవేర్చాలి.